నారాయణ నారాయణ నారాయణ. కిందటి శ్లోకంలో 16వ శ్లోకంలో ఏం చెప్పాం? నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అంటే తత్వము ఎప్పుడూ సద్రూపమే, ఎప్పుడూ ఉండేదే. ఏది కాదనలేక, తొలగించలేక, దూరం కానట్టిదో, కాదనరానట్టిదో, ఏ అనుభవంలోనూ అది తొలగిపోదో, ఏ అనుభవంలోనూ తొలగిపోదో అటువంటి అనుభవమే, అటువంటి చైతన్యమే, అటువంటి ఉనికే ఆత్మ. ఇక మిగతావన్నీ అనాత్మ, మిథ్య అన్నారు, అసత్ అన్నారు. వినిపిస్తుందా? మిగిలిందంతా అసత్ అన్నారు. అయితే అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. దేని ద్వారా ఇదంతయు తెలుస్తున్నదో తర్వాత శ్లోకంలో అంటాడు. అయితే ఆ సత్తు యొక్క స్వరూపం కిం పునస్తత్ యత్ సదేవ సర్వదా అస్తి. ఇక్కడ సత్తు అసత్తులో ఎందుకో మనది ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతోంది. వచ్చింది మళ్ళీ. ఇంటర్నెట్ కొంచెం ఇబ్బంది పెడుతుంది ఏమిటో. సత్తెప్పుడూ సత్యస్వరూపం. ఇక సత్తు కాకుండా ఇంకా మిగిలిందంతా లేనే లేదు, అనృతం మిథ్య అని అర్థం. అయితే ఇక్కడ ఆ సత్తు ఎప్పుడూ ఎందుకున్నది? సత్తు ఎల్లప్పుడూ ఉండేది ఎందుకు అని ప్రశ్న. కిం పునస్తత్ యత్ సదేవ సర్వదా అస్తి. సత్తు ఎల్లప్పుడూ ఉంటుంది కదా, అది ఏమిటి? అది ఏమిటి, ఎట్లా ఉంటుంది అంటే ఉచ్యతే అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఏన దేహిన ఇదం సర్వం జగత్తతం. ఒక్క నిమిషం. తత్తు అవినాశీ ఇది విద్య అస్య అవ్యయస్యాత్మనః వినాశం న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ ఆత్మ ಅಂದರೆ ఈ సత్స్వరూపము ఇంతకుముందు చర్చించాం కదా 16వ శ్లోకంలో. అది అవినాశి. ఎందుకంటే ఏది అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. అది అంతయు వ్యాపించి ఉంటుంది. వ్యాపించి ఉండటం అంటే ఒకదాన్ని ఇంకొకటి వచ్చి కప్పేయటం అని కాదు అక్కడ. వ్యాపించటం అంటే ఒకటొచ్చి ఇంకొక దాన్ని కప్పేయటం, ఆవరించటం, అట్లా కాదు వ్యాపించటం అంటే. వ్యాపించటం అంటే ఎల్లప్పుడూ తాను ఉండి ఉండటం, స్వరూపంగా ఉండటం అని అర్థం. ఉదాహరణకి అలలో నీరు వ్యాపించి ఉన్నది, ఆభరణంలో బంగారం వ్యాపించి ఉన్నది. ఇక్కడ అలలో నీరు, ఆభరణంలో బంగారం వ్యాపించి ఉన్నది అంటే ఎప్పుడు వ్యాపించింది, ఎట్లా వ్యాపించింది? మొదలు అల ఏర్పడిన తర్వాత నీరొచ్చి అందులోపల కూర్చున్నదా? ఆభరణం ఏర్పడిన తర్వాత బంగారం వచ్చి ఆభరణ ఆకారమంతా నిండిపోయిందా? అట్లా కాదు. మరి ఎట్లా అంటే తాను మొదలే ఉన్నది, తనలోనే అల కనిపిస్తోంది అంతే. అల అనేది కల్పితంగా తోస్తున్నది. తనలోనే, బంగారంలోనే ఆభరణం ఊరికే కల్పితంగా కనిపిస్తుంది. అట్లాగే ఆత్మ లేక సత్స్వరూపం వ్యాపిస్తున్నది అంటే ఆత్మయందే జగత్తంతా తోస్తున్నది అని. సుషుప్తి స్వరూపంలోనే జాగ్రత్త స్వప్న ప్రపంచం తోస్తున్నది. ప్రపంచమంతా సుషుప్తి స్వరూపంలోనే కనిపిస్తోంది. సుషుప్తి అనేది దేశకాల రహితం, అది అవినాశి. ఎందుకంటే చూడండి, ఏది జాగ్రత్త అవస్థలో ఉన్నదో, ఒక వస్తువుగా ఏర్పడుతుందో, అంటే ఒక ఆకారం కలిగి ఒక దేశంలో కాలంలో ఉన్నదైతే పుడుతుంది, నశిస్తుంది.
ఒక ఒక ఆకాశంలో ఉండి, ఒక దేశంలో ఉండి, ఒక కాలంలో ఉండి, ఒక ఆకారం కలిగిందైతే పుడుతుంది, నశిస్తుంది. కానీ ఆకాశం పుట్టదు, నశించదు. ఆకాశం పుట్టదు, నశించదు. అట్లాగే ఇక్కడ చూడు, చైతన్య ఆత్మ అది ఒకానొక సందర్భంలో పుట్టదు. అంటే దాని అనుభవం కొత్తగా మనకు జరగదు, దాని అనుభవం అయిపోదు. చైతన్య ఆత్మ స్వతసిద్ధ ఉనికి, దాని ఉనికి ఇదిగో దీంతో మొదలైంది అని రాదు, ఇక దీంతో అయిపోయింది అని కాదు. అంతేకాకుండా రెండవ అంశం ఒకటేమన్నారు, అవినాశి అన్నాడు. రెండవ అంశం ఏమంటున్నాడు, ఇది వ్యాపించి ఉంది. వ్యాపించింది అంటే దాని స్వరూపంగా ఉన్నది అని అర్థం. దేన్ని వ్యాపించిందో అంటే ఆభరణాన్ని బంగారం వ్యాపించింది అంటే ఆభరణము యొక్క స్వరూపంగా ఉన్నది అని అర్థం. ఆభరణము యొక్క స్వరూపంగా ఉన్నది అంటే స్వరూపం అంటే ఏమిటి? ఒక మిథ్యాకి స్వరూపం ఉంటుంది. రజ్జు సర్పానికి స్వరూపం. స్వరూపం అంటే ఏమిటి? నిజంగా ఏదున్నదో అది స్వరూపం అన్నాం. నిజంగా ఏదున్నదో అది దాని స్వరూపం. సర్పానికి, పాముకు తాడు స్వరూపం అవుతుంది. స్వరూపం అంటే పాము లేదు, నిజంగా ఉన్నది తాడే. తాడు దాని యొక్క స్వరూపం. ఎందుకంటే సర్పానికి స్వరూపమే లేదు. స్వరూపం అంటే ఉనికే లేదు. సర్పం అంటూ అక్కడ ఏమీ లేదు, ఉన్నది తాడే. అట్లా ఆభరణం అంటూ ఏమీ లేదు, ఉన్నది బంగారమే. అలా అంటూ ఏమీ లేదు, ఉన్నది నీరే. అంటే ఏది అక్కడ ఏదో తోస్తుందే కానీ దానికి ఉనికి లేదు. ఏది నిజంగా ఉన్నదో మనకు అనిపిస్తున్నది ఒకటి, అక్కడ పడి ఉన్నది ఒకటి. అనిపించేది మన కంటికి, మన మనస్సుకు అంతే. కానీ అక్కడ చూస్తే, ఇప్పుడు మనకు పాము అన్నాం. పాము అనిపిస్తే ఒక ప్లాస్టిక్ గ్లోవ్స్ తొడుక్కొని అక్కడికి వెళ్ళి దాన్ని ముట్టి చూడండి. ముట్టి చూస్తే చేతికి పాము తగులుతుందా తాడా? చేతికి పాము తగులుతుందా తాడా? అక్కడ పాము ఉంటే కదా చేతికి తగలటానికి. మెత్తగా తగులుతుందా? మరెందుకు? అక్కడ ఏం లేనే లేదు. దూరం నుంచి పామన్నట్టు అనిపించిందే కానీ అది ప్లాస్టిక్ గ్లోవ్ తొడుక్కొని ముట్టి చూస్తే అక్కడ పాము లేదు. అట్లాగే ఇది చూడండి, ఆభరణము లేక అలా అనేది అనిపించిందే, ఉన్నది ఎవరు? నీరు. అందుకని నిజంగా ఉన్నదాన్ని స్వరూపం అన్నారు. తాను ఎవరిగా ఉన్నది. నీకేమనిపిస్తుంది అది వేరే, నీకెట్లా తోస్తుంది అది వేరే. తోచటం కాదు, అనిపించటం కాదు, తాను దేనిగా ఉన్నది దాన్ని స్వరూపం అన్నారు. అయితే ఇక్కడ ఏన సర్వమిదం తతం అంటే వ్యాప్తం అని అర్థం. దేని చేత ఈ జగత్తంతా వ్యాపించబడిందో అది సత్స్వరూపం, అది బ్రహ్మ, అది ఆత్మ అన్నాడు. వ్యాపిస్తుంది అంటే ఏమిటి? ఇప్పుడే చెప్పాను నేను ప్రారంభంలోనే. వ్యాపించటం అంటే ఒకటొచ్చి ఇంకొక దాన్ని కప్పేయటం, ఒకటొచ్చి ఇంకొక దాన్ని ఆవరించటం, అట్లా కాదు. వ్యాపించటం అంటే కప్పేయటం, ఆవరించటం. మనం ఏదో తడిగుడ్డతో తీసి ఫ్లోర్ అంతా తుడిచేస్తాం, నీరంతా వ్యాపిస్తుంది అక్కడ. అట్లా కాదు. వ్యాపించటం అంటే దాని స్వరూపంగా ఉన్నది. దేన్ని వ్యాపిస్తుంది? అది లేదు అని అర్థం. సర్పాన్ని రజ్జు వ్యాపిస్తుంది అంటే ఇక్కడ వ్యాపనం అనేది వేదాంతార్థంలో వ్యాపనం, లౌకికార్థంలో కాదు. వేదాంతార్థంలో వ్యాపించుట, లౌకికార్థంలో కాదు. వ్యాపించుట అంటే దాని స్వరూపంగా ఉండుట, అదే ఉండుట. మరి అనిపిస్తున్నదేమిటి? అనిపిస్తున్నది అక్కడ లేదు, దాన్ని వ్యాపిస్తున్నది అంటే దాని స్వరూపంగా నిలిచి ఉన్నది. సర్పాన్ని వ్యాపిస్తున్నది రజ్జు అంటే సర్పము యొక్క స్వరూపంగా నిలిచి ఉన్నది. అట్లా
జాగ్రత్త ప్రపంచాన్నంతా వ్యాపించింది అంటే జాగ్రత్త ప్రపంచమంతా అయ్యో ఈ ఇంటర్నెట్ ఏదో ఇబ్బంది పెడుతుంది. వచ్చింది. జాగ్రత్త ప్రపంచమునంతా జాగ్రత్త ప్రపంచమంతా జాగ్రత్త అవస్థలో ఇమిడి ఉన్నది. అవస్థ అంటే అనుభవం, అనుభవం అంటే తెలివి. ఇక్కడ చూడండి, జాగ్రత్త ప్రపంచమంతా జాగ్రత్త అవస్థలో ఇమిడి ఉన్నది. జాగ్రత్త అవస్థ అంటే జాగ్రత్త తెలివి అని అర్థం. జాగ్రత్త స్పృహ, కన్నడలో ప్రజ్ఞ అంటారు, జాగ్రత్త ప్రజ్ఞ అంటారు. సో జాగ్రత్త స్పృహ, ఆ జాగ్రత్త స్పృహలోనే ప్రపంచమంతా ఇమిడి ఉన్నది, స్పృహను దాటి లేదు. అంతేనా? ప్రపంచం అనేది జాగ్రత్త స్పృహలోనే ఉన్నది కానీ జాగ్రత్త స్పృహను దాటి లేదు. కనుక జాగ్రత్త ప్రపంచంలో రెండు తీసుకోవాలి. ఇటు తన దిక్కున్న దేహ ఇంద్రియ మనస్సులు అహం బుద్ధి, అటు దిక్కున్న కనిపిస్తున్న శబ్దస్పర్శ రూపరస గంధాలు పంచభూతాలు, దేశం కాలం సూర్య చంద్ర నక్షత్ర నదులు పర్వతాలు అరణ్యాలు, అవన్నీ పశుపక్షాదులు మృగాలు, అవన్నీ. అంటే ఇంద్రియాలకు మనస్సుకు గోచరమవుతున్నది, ఇంద్రియ మనస్సులు రెండూ కలిపి మొత్తం ప్రపంచం. ఈ ప్రపంచమంతా మెలకువ అవస్థలోనే ఉన్నది, మెలకువ స్పృహలోనే అంతర్గతమైంది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రశ్న, జాగ్రత్త ప్రపంచం అంతటినీ వ్యాపించింది ఎవరు అంటే చైతన్య ఆత్మ. ఏ చైతన్య ఆత్మ మొత్తం జాగ్రత్త అవస్థను వ్యాపించింది అంటే అర్థం ఏమిటి? ఆ వ్యాపించేది అవినాశి అంటున్నాడు. అంటే జాగ్రత్త ప్రపంచంలో ఉండే ఒక పదార్థం తీసుకుంటే రెండు, ఒక దేశంలో ఉంటుంది, ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు మొదలవుతుంది, కొద్దిసేపు ఉంటుంది, పోతుంది. అది కాలంలో పరిమితం. దేశంలో ఒక చోట ఉంటుంది, మరొక చోట ఉండదు. వస్తువు ఒక రూపం తాల్చి ఉంటుంది, ఆ రూపం చెదిరిపోతే తానే పోతుంది. ఆ రూపం చెదిరిపోయిందనుకో తానే పోతుంది, తానే లేదు, నశించిపోతుంది. ఇట్లా ప్రపంచంలో జాగ్రత్త అవస్థలో కనిపించే పదార్థాలన్నీ వినాశి. వినాశి అంటే పరిమితంగా ఉండటం వినాశం. ఆకాశంలో ఒక చోట ఉన్నది అంటే ఇంకొక చోట వినాశమైంది, అంతేగా. ఒక చోట ఉండి మరో చోట లేదు అంటే వినాశమైంది. ఏదైతే పరిమితం అవుతుందో, పరిమితం అంటే ఎట్లా? దేశతః పరిమితం, కాలతః పరిమితం, వస్తుతః పరిమితం. ఒక చోట ఉంది మరొక చోట లేదు అంటే అది నాశనం అయిపోయింది. నాశనం అంటే లేకుండా పోయింది అని. అయ్యో ఒక్క చోటే ఉన్నది మరొక చోట లేకుండా పోయింది. కాలపరిమితి అంటే ఒకప్పుడు పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, ఇక తర్వాత అయిపోయింది. కాలంలో పరిమితమైందంటే మరో కాలంలో లేదు అని అర్థం. ఇది వినాశం. ఒక కాలంలో ఉండి మరో కాలంలో లేదు అంటే దాని వినాశమైంది. ఒక రూపంగా ఉండి ఇంకో రూపంగా మారింది అంటే పోయింది అది. కుండగా కనిపిస్తే కుండ, బద్దలు కొట్టేసి పొడి చేసేసామంటే మట్టి అయిపోతుంది. రూపం మారిందా, పగిలిపోయింది అది, కుండ పోయింది అంటాం, కుండ నాశనం అయిపోయింది. అంటే ఒక రూపంలో ఉన్నప్పుడే దానికి అది కుండ, రూపం పగిలిపోయిందా, చెదిరిపోయిందా, ఇంకా అది లేదు. ఇట్లా ప్రపంచంలో జాగ్రత్త అవస్థలోని పదార్థాలన్నీ వినాశశీలాలు. ఎందుకు వినాశం? ఇప్పుడే చెప్పాం. దేశతః పరిమితం, కాలతః పరిమితం, వస్తుతః పరిమితం. ఏ రకంగా పరిమితి ఉన్నా ఆ పరిమితే దానికి నాశనం. నాశనం అంటే అర్థం పరిమితి అని అర్థం. అక్కడ చూడండి, నాశనం అంటే పరిమితం, ఇక్కడితో అయిపోయింది, ఇక లేదు, అదే నాశనం. ఇక్కడ దాకుండి ఇంకా ఇంతటితో అయిపోయింది, ఇంకా లేదు, అది నాశనం. అయితే ఇక్కడ ఆత్మ ఏదైతే సత్ అని పూర్వశ్లోకంలో చెప్పామో, పూర్వశ్లోకంలో చెప్పినటువంటి సత్తు దానికి నాశనం లేదు. అంటే అర్థం అది ఇప్పుడు జాగ్రత్త అవస్థలోని పదార్థాలు ఎట్లా పరిమితమయ్యాయో అట్లా పరిమితం కాదు అని అర్థం. ఏది పరిమితమవుతుందో అది వినాశశీలం. ఎందుకు?
వినాశం కావాలి అయినప్పుడే అవుతుంది అని కాదు, పరిమితం అంటేనే వినాశం, అంతే కదా. ఒక చోట ఉంది అంటే ఇంకో చోట లేదు, మరి అదే వినాశం. ఒకప్పుడు ఉన్నది అంటే ఇంకొకప్పుడు లేదు, అదే వినాశం. ఒక రూపంగా ఉన్నది అంటే ఇంకో రూపంగా లేదు, అదే వినాశం. ఇట్లా వినాశం అంటే పరిమితమే వినాశం. దేశకాల రూపాలుగా పరిమితమై ఉండటమే వినాశం. జాగ్రత్తలో ఉండేది ప్రతీది వినాశశీలమే. ఎందుకు? ఒక రూపంలో ఉంటుంది, ఇంకో రూపం పోతే అదే లేదు. ఒకప్పుడు ఉంటుంది, ఇంకొకప్పుడు లేదు. ఒక చోట ఉంటుంది, ఇంకో చోట లేదు. అంటే అన్నీ వినాశశీలాలే. జాగ్రత్త అవస్థలో ఉండే పదార్థాలన్నీ వినాశశీలాలే. ఇట్లా అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏన సర్వమిదం తతం అది అవినాశి. ఏదైతే మొత్తాన్ని వ్యాపిస్తుందో అది అవినాశి అంటున్నాడు. 17వ శ్లోకంలో, 2వ అధ్యాయం 17వ శ్లోకంలో, ఏది అంత వ్యాపిస్తుందో అది వినాశి. వ్యాపిస్తుంది అంటే అర్థం దానికి పరిమితి లేదు అని అర్థం. దేశ పరిమితి లేదు, కాల పరిమితి లేదు, వస్తు పరిమితి లేదు. ఏ రకంగానూ ఇక్కడుంది అక్కడ లేదు అని రాదు, ఇప్పుడున్నది ఇప్పుడు లేదు అని అనరాదు. ఇట్లా ఉన్నది ఇట్లనే ఉన్నది, ఇంకొకటైతే ఇంకా లేదు అని రాదు. అంటే అది లేదు అని అనేనే రాదు, అది లేదు అనరాదు, అది లేనట్టి అనుభవమే కలగదు మనకు. చైతన్య ఆత్మ మొత్తం జాగ్రత్త అవస్థను వెలిగిస్తున్న, మొత్తం జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్న చైతన్య రూపంగా ఉన్న ఆత్మ జాగ్రత్త ప్రపంచంలోని పదార్థాలన్నీ మారుతున్నాయి, నాశనం అవుతున్నాయి. అయితే మొత్తం జాగ్రత్తను తెలుసుకుంటున్న చైతన్య ఆత్మ ఎప్పుడన్నా ప్రారంభమై ఎప్పుడన్నా అయిపోయిందంటావా? చైతన్యం జాగ్రత్త అవస్థనే తెలుసుకుంటున్న చైతన్యం అయిపోయింది అంటాం. అయిపోయిందని అనటానికే వీల్లేదు. అయిపోయిందని అనటానికి మళ్ళీ ఆ చైతన్యమే కావాలి. కనుక చైతన్యం అయిపోవటం ఎవరూ చూడలేదు, ఎవరి అనుభవంలో లేదు. అందుకని అది అవినాశి. అది వ్యాపిస్తుంది అంటే అర్థం ఏ వస్తువు అనుభవం కలిగినా ఇది దానిలో అనుగతంగా ఉంటుంది. ఇప్పుడు నీటిలో అలలో నీరు అనుగతంగా ఉంటుంది. అనుగతం అంటే దాని అంతర్గతంగా, దాని స్వరూపంగా. స్వరూపం అంటే చెప్పాం. స్వరూపం అంటే ఏది నిజంగా ఉందో అది స్వరూపం. సర్పానికి రజ్జు స్వరూపం, ఇంతకుముందే చెప్పాం కదా. సర్పానికి రజ్జు స్వరూపం అంటే అక్కడ నిజంగా ఉన్నది అనిపిస్తున్న తీరు కాదు, ఉన్నట్టిది స్వరూపం. అనిపిస్తున్నది మిథ్య, అనిపిస్తున్న దానికి ఉన్నట్టిది స్వరూపం, అట్లా చెప్పాలి. అనిపిస్తున్నది మిథ్య ఎందుకంటే అక్కడ దానికి లేదది, దానికి స్వరూపం లేదు. అనిపిస్తున్న దానికి స్వరూపం లేదు, సర్పానికి స్వరూపం లేదు, జాగ్రత్త అవస్థకు స్వరూపం లేదు. ఉన్నట్టిదెవరు? జాగ్రత్త సాక్షి. మొత్తం జాగ్రత్తను వెలిగిస్తున్న చైతన్య ఆత్మ జాగ్రత్త అవస్థకు సాక్షి. ఇంటర్నెట్ మళ్ళీ పోతోంది, వస్తోంది, అదేదో ఇబ్బంది పెడుతోంది. వచ్చింది. అయితే సర్పము తోస్తున్నదే కానీ ఉన్నట్టిది కాదు. మరి దాని స్వరూపం, సర్పానికి స్వరూపం ఉండదు. సర్పము యొక్క స్వరూపమే రజ్జు. సర్పానికి స్వరూపం ఉంటుంది అంటే అర్థం ఏంటిది? స్వరూపం అంటే దాని యొక్క నిజమైన స్థితి. నిజమైనదేంటి? సర్పానికి స్వరూపం ఉంటుంది, ఎందుకంటే స్వరూపం కల్పితమే, మిథ్య. తోస్తదే కానీ అనిపిస్తదే కానీ అక్కడేం లేదు. ఏది నిజంగా ఉంటుందో అది దాని స్వరూపం. అయితే ఇక్కడ మొత్తం జాగ్రత్త అవస్థకు స్వరూపం ఉంటుంది. జాగ్రత్తే స్వరూపమా అంటే జాగ్రత్త దేనికి స్వరూపం కాదు, ఎందుకంటే జాగ్రత్త ఉంటే కదా. జాగ్రత్త ప్రపంచం అనేది అనిపిస్తదే కానీ ఉన్నట్టిది కాదు. అది అనిపించేది. ఇది చూసుకోండి. జాగ్రత్త ప్రపంచమంతా స్వప్నంలాగా అనిపిస్తుంది. అది ఉండి అనిపించటంలే, అట్లా అనిపిస్తుంది అంతే. దేహము అనిపిస్తుంది, ఇంద్రియాలు అనిపిస్తాయి, మనస్సు అనిపిస్తుంది, ఈ నేను అనే అహంబుద్ధి అనిపిస్తుంది. అక్కడ ఉన్నట్టిది కాదది, ఉన్నది సాక్షి. అహంలా అనిపిస్తుంది, ఉండటం సాక్షిగా ఉంటుంది. చూడండి,
చైతన్యంగా అక్కడ నేను అన్న వృత్తి లేకుండా ఉంటుంది, అది సుషుప్తి. సుషుప్తి ఉన్నది కానీ అనిపించదు, జాగ్రత్త అనిపిస్తుంది కానీ అక్కడ లేదు. అది చూడండి, సుషుప్తి అనిపించదంటే వృత్తి లేదు. సుషుప్తి ఇట్లా అట్లా అని ఏం అనిపించదు, ఎందుకంటే అనిపిస్తే అది వృత్తి అవుతుంది, అంతఃకరణ వృత్తి. కనుక సుషుప్తి ఉంది, ఆ సుషుప్తినే మొత్తం జాగ్రత్త యొక్క సాక్షి అన్నాం. మొత్తం జాగ్రత్త అవస్థ యొక్క సాక్షి అనిపించదు, అహం బుద్ధి అనిపిస్తుంది. నేనన్న వృత్తి, ఈ నేనన్నది వృత్తి. నేనన్న వృత్తి తొలగిపోతుంది సుషుప్తిలో, ఏమనిపించదు, ఉండటం మాత్రం ఉంటుంది. నేను అట్లానా ఇట్లానా, ఎక్కువ ఉన్నానా తక్కువ ఉన్నానా, ఇతరులతో పోల్చుకుందామా, అసలు నేననేది ఏది అనిపించదు అక్కడ, అంటే వృత్తిగా లేదు. అహం బుద్ధి ఒక వృత్తి, మనస్సు వృత్తే. మనస్సు అంటే వివిధ అనుభవాలు వృత్తి, దేహము వృత్తే. ఇక మిగతా ఇంద్రియాలు వృత్తే. ఇంద్రియాల ద్వారా మనకు అనిపిస్తున్న శబ్ద స్పర్శ రూప రస గంధ ప్రపంచమంతా వృత్తే. దేశము వృత్తే, కాలము వృత్తే, రూపాలు వృత్తే. వృత్తి అంటే అనిపించటాలు. ఈ అనిపించటాలన్నీ అనిపించటాలే కానీ ఉండటం కాదు. ఉండేది స్వరూపం, అనిపించేది మిథ్య. కనుక జాగ్రత్త ప్రపంచమంతా స్వరూపంలో ఉంది. జాగ్రత్త ప్రపంచానికి స్వరూపం ఎవరు? సాక్షి. అంటే అది అనిపించదు, అనిపించేదాని స్వరూపం ఉనికి. ఒకటి ఉంటుంది, ఒకటి నిజంగా ఉన్నది, అది అనిపించేది ఒక తీరు, నిజంగా ఉండేది స్వరూపం, అనిపించేది ఒక తీరు. ఇక్కడ అవినాశితు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం అంటే ఇదం సర్వం, ఈ జగత్తంతా వ్యాపించింది, జగత్తంతా వ్యాపించబడింది అంటే ఈ అనిపిస్తున్నదంతా అనిపించటమే కానీ నిజంగా లేదు. ఈ అనిపించేదంతగా ఏమేమి అనిపిస్తుందో జాగ్రత్త ప్రపంచమంతా, దేహము, ఇంద్రియాలు, మనస్సు, నేను బుద్ధి, ఇదంతా అనిపిస్తున్నది ఎవరు? దేహంగా అనిపిస్తున్నది. ఇప్పుడు సర్పంగా అనిపిస్తున్నది ఎవరు? రజ్జు అనిపిస్తున్నది, సర్పంగా అనిపిస్తున్నది. ఇక్కడది వేదాంత భాష. సర్పం అనిపిస్తుందని కాదు, సర్పంగా అనిపిస్తుంది. అది కొంచెం తేడా గమనించండి. అనిపించేది ఎవరు? రజ్జు. అది నిజంగా ఉంటుంది. నిజంగా ఉన్న రజ్జు సర్పమని అనిపిస్తుంది, సర్పమన్నట్లు సర్పంగా అనిపిస్తుంది. అట్లా జాగ్రత్త ప్రపంచంగా అనిపిస్తుంది. అయితే నిజంగా ఉన్నది ఎవరు? ఇగో ఇంటర్నెట్ కనెక్షన్, దీనికి ఏం చేయాలి? మళ్ళీ వచ్చింది ఇంటర్నెట్. సో జాగ్రత్త రజ్జు అనిపిస్తుంది, సర్పంగా అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుందో అది అనిపించే తీరే ఉన్నది కాదు. ఉన్నది రజ్జు, అనిపించేది సర్పంగా. అట్లా ఎవరు అనిపిస్తారు? సాక్షే. ఏమని? జాగ్రత్త ప్రపంచంగా. సాక్షి జాగ్రత్త ప్రపంచమన్నట్లు అనిపిస్తుంది, జాగ్రత్త ప్రపంచమన్నట్లుగా అనిపిస్తుంది. అందుకోసం అనిపించేదాన్ని వ్యాపిస్తుంది అంటే అర్థం నీ అనిపించేదిగా ఉన్నదే తాను, నీ అనిపించే సర్పంగా ఉన్నదే తాను. నీకు అనిపించింది అక్కడ ఏమీ లేదు, నీకు అనిపించిందే ఉన్నది నేనే. సర్పమని అనిపించని ఆ సర్పంగా అనిపించింది నేనే. ఎవరు? రజ్జు. అట్లా చూడాలి. అయితే ఏది అనిపిస్తుంది? దేనిగా అనిపిస్తుంది. ఏది అనిపిస్తుందో అది స్వరూపం, దేనిగా అనిపిస్తుందో అది మిథ్య, అది జగత్తు. దేనిగా అనిపిస్తుంది? సర్పంగా, నామరూప జగత్తుగా. దేహంగా అనిపిస్తుంది, దేహం లేదక్కడ. దేహం స్వరూపం కాదు. దేహానికి ఒక స్వరూపం ఉంటుంది, ఇంద్రియాలకు ఒక స్వరూపం ఉంటుంది, మనస్సుకు స్వరూపం ఉంటుంది, అహం బుద్ధికి నేననే దానికి ఒక స్వరూపం ఉంటుంది. నేననేది అనిపించే తీరే. నేననేది అనిపించే తీరు, ఉన్నది కాదు. ఉన్నది సాక్షి. సాక్షి అంటే చైతన్యం. సుషుప్తి అనిపించదు, ఉంటుంది. ఉన్నది అంతే. అది అనిపించదు. అనిపించిందా? అహం బుద్ధి.
అనిపించిందంటే అహం బుద్ధి, ఇదం బుద్ధి, జగద్బుద్ధి, నేను బుద్ధి, అంతే. అహంగా అనిపిస్తుంది. ఇంద్రియాలు మనస్సుగా అనిపిస్తుంది. మనస్సు అంటే వివిధ ఆలోచనలు, అనుభవాలు, ఏమేమో రకరకాల అనుభవాలుగా. ఏ అనుభవమైనా అనిపించిందే. అన్ని అనుభవాలు, రకరకాల అనుభవాలే మనస్సు. ఆలోచనలు, అనుభవాలు అవన్నీ మనస్సు. ఆయా అనుభవాలన్నీ అనిపింపులే, అనిపించటాలే. మరి ఎవరు అనిపిస్తుంది? సాక్షి. సాక్షి ఆయా రూపాలుగా అనిపిస్తోంది. అవునా? దేహంగా అనిపిస్తుంది, దేహం అక్కడ లేదు. అందుకే ఇక్కడ ఏమన్నారు? ఏన సర్వమిదం తతం. దేన్ని సర్వమిదం, ఏ సర్వమును, ఏ మొత్తాన్ని ఏది వ్యాపించిందో. వ్యాపించటం అంటే ఇప్పుడే చెప్పాను, ఒకదాన్నొకటి కప్పెయ్యటం కాదు, ఒకటొచ్చి ఇంకొక దాన్ని ఆవరించటం, అట్లా కాదు. అది లౌకికార్థం. వేదాంతార్థంలో స్వరూపం అంటే వ్యాపించటం అంటే దాని స్వరూపంగా ఉండటం. వ్యాపించటం అంటే దాని స్వరూపంగా ఉండటం. స్వరూపంగా ఉండటం అంటే అది ఊరికే అనిపిస్తున్నదే కానీ అక్కడేం లేదు, నిజంగా ఉన్నదేమో వ్యాపిస్తున్నది. వ్యాపించబడేది అంటే ఊరికే అనిపిస్తుంది, అక్కడ ఏమీ లేదు. అట్లా అందుకని ఇదం సర్వం, ఈ జగత్తంతా అంటారు భాష్యకారులు. ఈ జగత్తంతా వ్యాపించబడుతున్నది దేని చేత? ఏది వ్యాపిస్తుంది? అసలు వ్యాపించబడేది ఏమిటి? రెండున్నాయి. జాగ్రత్త అంతర్గత పదార్థాలు, పంచభూతాలతో పాటు దేహం, ఇంద్రియాలు, మనస్సు, నామరూపాలు అన్నీ, దేశం, కాలం అన్నీ. జాగ్రత్త అంతర్గత పదార్థాలంటే అది ఇది అనిపించటాలు, ఏమేమో అనిపిస్తున్నాయి కదా, అదంతా జాగ్రత్త అంతర్గత పదార్థాలు. ఇంటర్నెట్ పోతుంది, ఒక్క నిమిషం, కొంచెం ఆగితే అది మళ్ళీ వచ్చేస్తుంది. ఇంటర్నెట్ పోతోంది. అంటే వ్యాపిస్తుంది అంటే దాని స్వరూపంగా ఉంది అంటే మరి అదేమిటి? అది ఏమీ లేదు అని అర్థం. అట్లా స్వరూపంగా ఉన్నది అంటే ఉన్నదంతా తానే, అదేమీ లేదు, అదంతా నేనే. అంటే సర్పమంతా నేనే, అక్కడ సర్పం అంటే ఏమీ లేదు, ఉన్నదంతా నేను ఒక్కడే. అట్లా జాగ్రత్త ప్రపంచంలోని పదార్థాలు వినాశశీలాలు. జాగ్రత్త అవస్థలోని పదార్థాలే వినాశశీలాలు కాదు, జాగ్రత్త అవస్థనే వినాశశీలం. మొత్తంగా తీసుకుంటే అహం బుద్ధి నుంచి మొదలుపెట్టి పంచభూతాల వరకు మొత్తం అహం బుద్ధి, నేనన్న బుద్ధి నుంచి మొదలుపెట్టి మనస్సు, ఇంద్రియాలు, దేహము, శబ్దస్పర్శ రూపాదులు, మళ్ళీ దేశం, కాలం, ఇంకేముంది? పంచభూతాలు. దేశం, కాలం అంటే పంచభూతాలు. కనుక అహం బుద్ధి నుంచి ఇక్కడి దాకా ఉండేదంతా ఒక్క మొత్తం ఇది. ఇవన్నీ విడదీసి చూడనక్కర్లేదు. అహం బుద్ధి నుంచి ఇదం బుద్ధి, ప్రపంచం వరకు ఇదంతా కలిపి ఒక్క మొత్తమే. ఇది ఒక్క బ్లాక్, ఒక్క ఇటుకలాగా ముక్కలుగా విడదీసి చూడరాదు. ఇదంతా కలిపి ఒక్క అనుభవం. చూడండి, ఒక్కటే అనుభవం. మొత్తం జాగ్రత్త అవస్థ అంతా ఒక్క అనుభవం. ముక్కలుగా చూడకండి, ఇదంతా ఒక్క అనుభవం. ఒక్క ఇటుక ముక్కలాగా, అవునా? దాన్ని అటు ఇటు విడదీసి చూడరాదు. అంతా కలిపి ఒకటే వస్తు, ఒక్కటే అవిచ్ఛిన్నమైన ఒకటే వస్తు. జాగ్రత్త అవస్థ అంతా అహం ఇదం రెండు ఒకే పేపర్ యొక్క ఒకే నాణెం యొక్క రెండు దిక్కులు లాంటివి. ఇది విడదీయేస్తుందే. అహం ఇదం అంటే ఇక్కడ అహం బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు ఒక దిక్కు, దేహము, నామరూపాలు ఇంకొక దిక్కు. ఈ రెండేమిటి? ఒకే పేపర్ యొక్క రెండు దిక్కులు, రెండు పార్శ్వాలు. అట్లా అటు ప్రపంచము, ఇటు అహం బుద్ధి, నేనన్న బుద్ధి, అటు ప్రపంచ బుద్ధి. ఈ రెండు వచ్చి రెండున్నాయి అంటాడు. రెండు కాదు అసలు, రెండు అన్నట్లు మనం విడదీసుకుంటున్నాం. ఈ రెండు కలిపి ఒక్క అనుభవం. చూడండి, అవునా కాదా? రెండు కలిపి ఒక్క అనుభవం అంతే. అహం ఉన్నది అంటే ఇదం ఉండనే ఉంటుంది. ఇదం లేకుండా ఒట్టి అహం ఉండదు. ఒట్టి అహం ఎప్పుడన్నా చూసారా? ఒట్టి అహం ఎవరికీ లేదు.
ఒట్టి ఇదం ఎప్పుడన్నా చూసారా? ఒట్టి ప్రపంచం ఉంది, నేను లేను. ఎవరికైనా అనుభవం కలిగిందా? నేను లేను కానీ ప్రపంచం ఉన్నది, కానీ నేను ఒక్కడనే ఉన్నాను, ప్రపంచం లేదు. అట్లా ఎవరికీ లేదు. అహం ఇదం రెండు కలిపి, అందుకోసం ఈ రెండు కలిపి ఒకటే వస్తువు. అయితే మొత్తం జాగ్రత్త అవస్థ అహం ఇదం రెండు కలిపి ఒక్కటే ఏ అనుభవం ఉన్నదో, ఈ అనుభవం ఈ మొత్తం అనుభవం కూడా చైతన్యంలోనే మునిగిపోతుంది, సాక్షిలో సుషుప్తిలో మునిగిపోతుంది. అంటే ఏమిటి మునిగిపోతుంది అంటే? అలా ఎట్లాగైతే నీరు మాత్రంగా మిగిలిపోతుందో, మునిగిపోతుంది అంటే అర్థం ఏమిటి? అదిగా మిగిలిపోతుంది. సర్పము రజ్జులో మునిగిపోతుంది అంటే రజ్జు మాత్రంగా మిగిలిపోతుంది. మిగిలిపోతుంది అంటే రజ్జు మాత్రంగా ఉంటుంది అని అర్థం. అట్లా ఈ జాగ్రత్త ప్రపంచమంతా చైతన్య సాక్షిగా, చైతన్య సాక్షిగా లేక సుషుప్తి స్వరూపంగా ఉండిపోతుంది. సుషుప్తి ఒక కాల పరిమితం కాదు. సుషుప్తి ఒకప్పుడు వచ్చి ఒకప్పుడు పోయేది కాదు, ఎప్పుడూ ఉండేది. కనుక అది మునిగిపోతుంది. జాగ్రత్త ప్రపంచమంతా. ఇంటర్నెట్ ఆగిపోతుందండి, మరి మీకు వినిపిస్తుందా? మరేమో తెలియదు. జాగ్రత్త ప్రపంచమంతా సుషుప్తిలో మునిగిపోతుంది అంటే సుషుప్తిగా మిగిలిపోతుంది అని అర్థం. మునగటం అంటే అక్కడ రెండున్నాయా? సర్పం రజ్జువులో కలుస్తుంది అంటే సర్పం ఒకటి రజ్జు ఒకటి రెండున్నదా? సర్పము రజ్జువులో కలుస్తుంది అంటే సర్పం అనేది లేదు, ఉండేది రజ్జువుగా మిగిలిపోతుంది, రజ్జువే ఉన్నది అని అర్థం. అట్లా. అంతేగాని ఇది పోయి అదిలో కలుస్తుంది అంటే, దాంట్లో కలుస్తుంది అంటే రెండు అనుకుంటారు. ఇదొక్కటి ఉన్నది, అదొక్కటి ఉన్నది, ఇది దాంట్లో కలుస్తుంది, ఉప్పు తీసుకుపోయి నీళ్ళల్లో వేసినా అట్లా అనుకుంటారు. అట్లా కాదు. అలా తీసుకుపోయి నీళ్ళల్లో అంటే అలా అనేది ఒకటి ఉందా నీరు కాకుండా? అలా పోయి నీళ్ళల్లో కలుస్తుంది అంటే కలవటానికి ఏమున్నది అక్కడ? అలా అనేది ఉందా? అది ఊరికే అలా అలా అని నువ్వు పేరు పెట్టావు, అక్కడ చూస్తే నీరే. అయ్యో ఇది మొదలే కలిసింది ఉన్నదే. అలా నీటిలో కలపాలా లేక ఎప్పుడు కలిసే ఉందా? నువ్వు నీటి దృష్ట్యా చూడు, అలా అనేది నీరుగానే ఉన్నది, ఎప్పుడు వేరైంది? అలా అనేది ఘటాకాశం మహాకాశం నుంచి ఎప్పుడు వేరైంది? వేరైతేగా, వేరై కలుస్తుందా? ఘటాకాశం మహాకాశం నుంచి పుట్టింది అంటే వేరైందా? అయిన తర్వాత మళ్ళీ కలుస్తుందా? వేరెప్పుడైందని కలవటానికి? వేరు కానే లేదు, కలవనవసరము లేదు, ఎప్పుడూ మహాకాశంగానే ఉన్నది. అట్లా చూడాలి. మహాకాశ దృష్టితో చూస్తే, మొత్తము వ్యాపించి ఉన్న ఆకాశ దృష్టి చూస్తే, ఘటాకాశం అనేది, ఘట అంటే ఇంత ఆకాశం, ఇంత ఆకాశం మొత్తం ఆకాశం నుంచి ఎప్పుడు విడిపోయిందండి? అయ్యో విడిపోనే లేదు. అదే చెప్పేది. అసలు విడిపోయిందన్నట్లు ఒక తప్పు బుద్ధి అంతే. తర్వాత కలిసింది అంటే అయ్యో తప్పు బుద్ధి విడిగా ఉందన్నట్టు మన బుద్ధి తప్పుగా చూస్తుంది కనుక ఇప్పుడు కలిసింది అనుకుంటున్నాం. కానీ అక్కడ చూస్తే కలవటమేం లేదే. ఎందుకు లేదయ్యా అంటే విడిగానే లేదు. ఇట్లా అయితే బాగా అర్థమైందని అర్థం. ఘటాకాశం విడిగా కానే లేదు మహాకాశం నుంచి. ఇప్పుడు కలపాలి అంటే ఏమని కలపాలి? ఎట్లా కలపాలి అంటే ఇది విడిగా ఉన్నది కదండి ఘటాకాశం, మహాకాశంలో కలిపేయండి అంటే సరే కలిపేస్తానండి. ఎట్లా కలుపుతావు చెప్పు? విడి కానే లేదయ్యా, వాడు కలుపుతానన్నాడు. పోయి చూస్తే ఇక్కడ ఏం చెయ్యమంటారు? ఉన్నదే కదా, ఉన్న ఆకాశం అంతా ఒకటే. దేన్ని కలపాలి? ఎట్లా కలపాలి? అసలు ఘటాకాశం అనేది విడిగా లేనే లేదే. అప్పుడు వచ్చానంటాడు, మీకు ఘటాకాశం విడిగా ఉందని ఎవరు చెప్పారండి మీకు? మీరు వచ్చి నన్ను కలపమంటారు. అసలు విడిగా ఎక్కడుందని, మీకు విడిగా ఉందని ఎవరు చెప్పారండి అంటే అందరు అంటున్నారండి. అది అందరంటే మీ బుద్ధి ఏమైందండి? ఘటాకాశం విడిగా ఉందని ఎట్లా అందరు అంటారండి. అందరంటే మరి మీకేమనిపించింది? అందరు అన్నది నేను అనుకున్నాను. అసలు మీకు ఎవరు చెప్పారండి అంటే ఎవరేమిటండి అందరూ చెప్పారు. అందరూ చెప్పింది తప్పు, మీరు అనుకున్నది తప్పు. అసలు ఎందుకు అక్కడ చూడండి, ఘటాకాశం మహాకాశం నుంచి విడి కానే లేదు, ఇప్పుడు కలిపేది ఏమిటి? అట్లా జాగ్రత్త అవస్థ, జాగ్రత్త వృత్తి ఘటాకాశం వంటిది. మొత్తం జాగ్రత్త అవస్థ బుద్ధి అనేదే ఘటాకాశం వంటిది. అది అనిపిస్తున్నదే, అది సుషుప్తి నుంచి విడిగా అయిందా? విడి కానే లేదు, ఇప్పుడు ఎట్లా కలవాలి? అయ్యో అది విడిగా లేనే లేదు, సుషుప్తే. సుషుప్తికే జాగ్రత్త అని ఇంకొక పేరు పెట్టామంతే, వట్టిగా పేరు.
అందుకని సుషుప్తే దాని యొక్క స్వరూపం. సుషుప్తి అంటే ఒక ప్రత్యేక స్థితి అని కాదు, ఎప్పుడూ ఉన్నది, తానున్నది, అనంతంగా ఉన్నది, ఉండటమే దాని స్వరూపం. తానే తానున్నది, ఉంటూనే ఉన్నది. అది లేని అనుభవం మనకు లేనే లేదు. అటువంటి దాన్ని ఎప్పుడూ ఉంటున్నది, స్వతసిద్ధంగా ఉంటున్నదాన్ని సుషుప్తి అన్నారు. అది అనిపించదు. జాగ్రత్త ప్రపంచం అనిపిస్తుంది, సుషుప్తి ఉంటుంది కానీ అనిపించదు. అనిపించదంటే వృత్తి కాదు, అది ఉన్నది. ఇట్లా సుషుప్తి స్వరూపమే, సాక్షి స్వరూపమే, చైతన్య స్వరూపమే జాగ్రత్త అవస్థనంతా వ్యాపించింది. అంటే అర్థం ఏంటిది? జాగ్రత్త అవస్థను మింగేసింది అంటే అర్థం ఏమిటి? జాగ్రత్త అవస్థ సుషుప్తి స్వరూపంగా మిగిలిపోయింది. మింగింది అంటే మిగిలిపోయింది. ఎప్పుడు మింగింది? ఎప్పుడు అనేది ఒక కాలమా? కాలమంతా జాగ్రత్తలోనే ఉన్నది. కనుక సుషుప్తి అనుభవంతో చూస్తే విడిగా లేనే లేదు, మింగని సమయమే లేదు. జాగ్రత్త అవస్థనంతా తనలో ఘటాకాశమును మహాకాశము తనలో ఇముడ్చుకోని సమయం ఎప్పుడన్నా ఉన్నదా? ఘటాకాశమును మహాకాశము తనలో ఇముడ్చుకోని సమయం ఎప్పుడన్నా ఉన్నదా? కొద్దిసేపన్న 1 సెకండు 5 సెకండ్లన్నా బయటకు వచ్చిందా? అది బయట అంటే ఎక్కడికి పోను? కనుక జాగ్రత్త అవస్థ సుషుప్తి అనే సాక్షి నుంచి, చైతన్యం నుంచి విడిపోయింది. ఎప్పుడు? విడిగా ఎప్పుడు ఉంటుంది? ఉండగలుగుతుందా? విడిపోవటం అనే మాటకు అర్థం ఏమిటి? అంతయు చైతన్యమే. చైతన్యం నుంచి ఎప్పుడూ విడిపోనే లేదు. చైతన్యంగానే ఉంటూ వచ్చింది, ఇప్పుడు ఉన్నది, ముందు ఉండే, ఎప్పుడు ఉన్నది. ఘటాకాశం మహాకాశం నుంచి ఎప్పుడూ ఎట్లా విడిపోనే లేదో, మరి మునిగిపోయింది అంటే మునిగిపోయింది అనేది ప్రక్రియ. ఘటాకాశం మహాకాశంలో ఏకమైంది, ఘటాకాశం మహాకాశంలో కలిసిపోయింది, మునిగిపోయింది అనేది ఊరికే ప్రక్రియ. అవునండి, ఎప్పుడు మునిగింది అంటే మునగటం ఏమిటి? అది విడిగా లేనే లేదు, ఎప్పుడూ ఒకటే. అట్లా ఎప్పుడూ ఒకటిగా ఉన్నదాన్ని మునిగిపోయింది అనేది ప్రక్రియ, చెప్పటం అంతే. ఘటాకాశం మహాకాశంలో మునిగింది అని చెప్పే తీరే కానీ అనుభవంలో మాత్రం ఎప్పుడూ ఒకటే. ఘటాకాశం మహాకాశం నుంచి విడి కానే లేదు. అట్లాగే జాగ్రత్త పదార్థాలే వినాశశీలం కాదు, జాగ్రత్త అవస్థ కూడా. వినాశశీలం అంటే అర్థం, జాగ్రత్త అవస్థనే వినాశశీలం అంటే ఊరికే తోస్తున్నది కానీ అక్కడ ఏమీ లేదు. అది నిజానికి అది సాక్షే. కనుక వినాశం కూడా ఏమీ లేదు, ఉన్నదొక్కటే అవినాశి. సర్పం అనేది లేదు అంటే మరి ఉన్నదొక్కటే రజ్జు. అట్లాగే జాగ్రత్త ప్రపంచము, జాగ్రత్త అవస్థ అనేదంతా సాక్షే, అంటే సుషుప్తే. ఇంకా సుషుప్తి కాకుండా విడిగా లేనే లేదు. అందుకోసం జాగ్రత్త ప్రపంచాన్ని, జాగ్రత్త అవస్థను సుషుప్తి స్వరూపమే అన్నాం. సుషుప్తి స్వరూపమే అంటే సుషుప్తిలో ఎప్పుడు కలిసింది? మొదలు ప్రశ్న, ఎప్పుడు బయటకు వచ్చింది చెప్పండి? బయటకనేది రాలేదు, మళ్ళీ కలిసిపోలేదు, ఒకటి దానిగా ఉన్నది. సుషుప్తి అనేది ఉనికి, చైతన్యం. జాగ్రత్త ప్రపంచమంతా ఉనికిగా ఉన్నదా లేదా? ఉనికిని వదిలి ఉన్నదా? తెలివిని వదిలి ఉన్నదా? చైతన్యమును వదిలి ఉన్నదా? చైతన్యమును వదిలి లేదు, ఉనికిని వదిలి లేదు. ఉన్నదంతా చైతన్యం, ఉన్నదంతా ఉనికే. అందుకోసం ఇక్కడ ఏమన్నాడు? అవినాశితు తద్విద్ది. అది ఎప్పుడూ ఉండేదే. అదు ఏన సర్వమిదం తతం అంటే అది స్వరూపం. ఈ జాగ్రత్త అవస్థకు స్వరూపం అంటే జాగ్రత్త అవస్థ ప్రపంచాన్నంత వ్యాపించింది అంటే దాని స్వరూపంగా నిలిచి ఉన్నది. వ్యాపించింది అంటే దాని స్వరూపంగా నిలిచి ఉన్నది. కనుక చైతన్య ఆత్మ, చైతన్య సాక్షి జాగ్రత్త ప్రపంచానికి, జాగ్రత్త అవస్థకు స్వరూపంగా నిలిచి ఉన్నది. మరి జాగ్రత్త అవస్థ అయిపోయిందా అంటే అయిపోవటం అంటే ఏమిటి? చైతన్యంగా మిగిలిపోవటమే. ఘటాకాశం అయిపోతుంది అంటే అర్థం ఏమిటి? మహాకాశంగా మిగిలిపోతుంది. ఇప్పుడు ఘటాకాశం మహాకాశంలో కలవాలి అంటే ఏం చెయ్యాలి? ఘటాకాశం మహాకాశంలో కలవాలి అంటే ఏం చెయ్యాలి? సరిగ్గా చూడండి, అయ్యో అది ఒకటే ఉందండి, అసలు విడిగానే లేదని. అట్లాగే జాగ్రత్త అవస్థ అనేది సాక్షి చైతన్యంను విడిగా ఉందా? సాక్షి చైతన్యం వదిలి మొత్తం జాగ్రత్త చైతన్యం, మొత్తం జాగ్రత్త అవస్థ చైతన్యం కంటే విడిగా ఉందా?
సాక్షి చైతన్యం కంటే, సుషుప్తి చైతన్యం కంటే విడిగా ఎప్పుడున్నది, ఎక్కడున్నది, ఎప్పుడు విడి అయింది? ఘటాకాశం మహాకాశం నుంచి ఎప్పుడు విడిపోయింది? విడిపోనే లేదు, ఇప్పటికీ మహాకాశంగా ఉన్నది. అట్లా జాగ్రత్త అవస్థ చైతన్యాత్మను సాక్షి నుంచి ఎప్పుడు విడిపోయింది? సాక్షిగానే ఉంది. సుషుప్తిలో కలవటం అంటే, సుషుప్తి అనేది కాలరహితం. కాలరహిత సుషుప్తి స్వరూపంగా చూడండి, జాగ్రత్త అవస్థ ఎక్కడుంది? ఎక్కడ ఉన్నదంతా సుషుప్తే, అఖండం అనంతం. అఖండ అనంత చైతన్య ఆత్మనే సుషుప్తి. అయితే ఎక్కడున్నా ఆ అఖండ అనంత ఆత్మ చైతన్యంగానే ఉండాలి, కానీ దాని నుంచి విడి అనే మాటకు అర్థమే లేదు. మహాకాశం నుంచి ఘటాకాశం విడి అంటే, విడి అనే మాటకు అర్థం ఏమిటి? విడి అనే మాటకు అర్థమే లేదు. అట్లాగే అఖండ అనంత చైతన్యం కంటే విడిగా ఎప్పుడూ జాగ్రత్త అవస్థ లేదు. ఉందని అనిపిస్తుందే, ఆ అనిపించటమే ఒక భ్రమ. అక్కడ ఏమీ లేదు, నీకు ఎంతసేపు అనిపించినా అక్కడ ఏమీ లేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? అవినాశితు తద్విద్ది. ఆ సాక్షిని, ఆ చైతన్యాత్మను, అదే ఎప్పుడున్నది అని తెలుసుకో. అవినాశి అంటే ఇంకా దానికి రాకపోకల్లేవు. ఒకప్పుడున్నది అంటే అది పరిమితం కాదు అని అర్థం. అవినాశి అంటే ఇప్పుడే చెప్పాము, పరిమితమైన దానికి నాశనం ఉన్నది, పరిమితానికి నాశనం ఉన్నది. అవినాశి అంటే అది పరిమితం కాదు, అవినాశి అంటే పరిమితం కాదు. అది అంతా వ్యాపించింది అంటే దాని స్వరూపం. ఇవన్నీ వేదాంతపు మాటలండి. ఈ మాటలకు వేదాంతపు అర్థమే తీసుకోవాలి, లౌకిక అర్థం తీసుకుంటే కుదరదు. వ్యాపించింది అంటే దాని స్వరూపంగా నిలిచి ఉంది. స్వరూపంగా ఉంది అంటే అది ఒట్టి కనిపించటమే కానీ అక్కడ అనిపించటమే కానీ అక్కడ ఏం లేదు. అవినాశి అంటే ఒక చోట అంటే ఈ అనుభవంకు పరిమితం లేదు. చైతన్య ఆత్మకు చైతన్య అనుభవము ఇక్కడుంది, ఇక్కడ అయిపోయిందని రాదు. ఇప్పుడున్నది ఇంకా మరొకప్పుడు లేదని రాదు. ఇగో ఇట్లా ఉన్నది ఇంకొక రకంగా లేదని రాదు. ఆ అనుభవము లేనిది ఎప్పుడూ లేదు. అవినాశి అంటే చైతన్య అనుభవము, స్వతసిద్ధ ఉనికి అనుభవం లేనిది ఎప్పుడూ లేదు. ఆ అనుభవం కానిది ఏ అనుభవమూ లేదు. ఆ అనుభవం కాకుండా, చైతన్యానుభవం కాకుండా, స్వతసిద్ధ సాక్షి చైతన్య అనుభవం వదిలి ఆ అనుభవం కాకుండా ఇంకా ఏ అనుభవం లేదు. ఆకాశం కాకుండా ఏ ఘటాకాశం ఉండదు. ఆ మూలాకాశం సర్వవ్యాపకమైన అనంతాకాశం కాకుండా, అనంతాకాశం కానిది ఏ ఘటాకాశం లేదు. అవునా? అనంతాకాశం కానిది, దాని నుంచి విడిపడ్డది ఏ ఘటాకాశం లేదు. అట్లాగే ఉనికి, అనంత ఉనికి, స్వతసిద్ధ ఉనికి, అనంత చైతన్యం కానిది ఏదీ లేదు, ఏ అనుభవమూ లేదు. అనిపించటాలు, అన్నీ అనిపించటాలు సుషుప్తే. నేను అనే అనిపించేదంతా సుషుప్తిలోనే మునిగింది. ఈ నేను అనిపిస్తుందే, ఇది సుషుప్తిలో నేననే దానికి దొరకంది, నేననే వృత్తికి దొరకని తాను, నేననే వృత్తికి దొరకని తానులో మునిగిపోయింది ఈ నేను బుద్ధి. ఈ నేనన్న వృత్తి నేననే భావంకు అనిపించదు, నేననే వృత్తికి దొరకదు. నేననే వృత్తికి దొరకదు, నేననే వృత్తిగా అనిపించకుండా ఉన్నదే సుషుప్తి. అందులో మునిగే ఉన్నది, దానికి విడిగా ఎప్పుడూ లేదు. అట్లా చూడండి. కనుక స్వతసిద్ధ సర్వవ్యాపకమైన సుషుప్తి స్వరూపం అది సాక్షి, అది ఎప్పుడూ ఉన్నది. దాన్ని వదిలి అది కాకుండా ఏదీ లేదు. అందుకని అవినాశి. అవినాశి అంటే అట్లా కలకాలం ఉంటుంది అని, అట్లా కాదు. పర్మనెంట్గా ఉంటుంది, కలకాలం ఉండిపోతుంది అంటే అది కాలంలో చూస్తున్నారు మీరు, అట్లా కాదు. కలకాలం ఉంటుంది అని కాదు. స్వతసిద్ధమైన కూటస్థ చైతన్యం అన్నారు. కలకాలం ఉంటుందంటే, కలకాలం అంటే ఒక ప్రవాహం ఉంటుంది, సాగుతూ ఉంటుంది అని అర్థం. అక్కడ సాగటం లేదు, స్వతసిద్ధం. సాగుతున్న ఉనికి వేరు, సాగుతూ ఉండేదాన్ని ప్రవాహని సత్యం అన్నారు, ప్రవాహ నిత్యం అన్నారు. సాగుతూ ఉండేదాన్ని ప్రవాహం అన్నారు. ఇది ప్రవాహం కాదు, స్వతసిద్ధం, కూటస్థం, నిర్వికారంగా ఉంటున్న ఉనికి. కనుక ఘటాకాశం ఎప్పుడు మహాకాశం నుంచి విడిపడలేదో
అట్లాగే చైతన్య ఆత్మ, సాక్షి ఆత్మ స్వతసిద్ధ స్వరూపం నుంచి ఎప్పుడూ విడిపోలేదు. ఎవరూ జాగ్రత్త అవస్థ అహంబుద్ధితో పాటు. అహంబుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, దేహము సాక్షి రూప ఆత్మ కంటే, సుషుప్తి ఆత్మ కంటే ఎప్పుడూ విడిపోలేదు. సుషుప్తిగా ఉన్నాయి. సుషుప్తి నుంచి విడిపోనే లేదు. సుషుప్తి స్వరూపంగా, లేక సాక్షి స్వరూపంగా, లేక చైతన్య స్వరూపంగా, ఏ పేరు పెట్టినా ఒకటే. కనుక ఆ చైతన్య స్వరూపంగానే అహంబుద్ధి ఉన్నది. అహంవృత్తి అహమనే ఆకారానికి ఇముడని చైతన్యంగా మునిగిపోయింది. అందులో చైతన్యంలోనే ఉండిపోయింది. అహంవృత్తి సుషుప్తిలో ఏమైంది? లేదు. ఎందుకు? అందులోనే మునిగిపోయింది. మునిగిందంటే దానికంటే విడిగా లేదు అని అర్థం. కనుక అహంవృత్తి చైతన్యాత్మకు విడిగా లేదు. ఇంద్రియము లేదు, మనస్సు లేదు, చైతన్యాత్మకు విడిగా లేదు. మొత్తం జాగ్రత్త అవస్థనే సుషుప్తి స్వరూపానికి విడిగా లేదు. ఎప్పుడు విడిపోనే లేదు. మరి కలిసిపోవటం మాటకేం అర్థం? విడిపోనే లేదు. అందుకని అవినాశి, అంతయు ఒకటే బ్రహ్మ వినాశి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఇంకా వినాశమవ్యయస్య తర్వాత వాక్యం ఉంది. టైం అవుతుంది. ఇది నేను శ్లోకానికి అర్థం చెప్పాను. ఇంకొక పాఠం తీసుకొని భాష్యంలో ఏమన్నా, భాష్యం కూడా ఇదే ఉంటుంది కానీ ఏమన్నా 1-2 మాటలు ఎక్కువ ఉంటే, నేను భాష్యకారులు ఏమన్నా అన్న మాటలు ఉంటే అది కూడా తీసుకొని చెప్తాను. తర్వాత పాఠంలో చెప్పుదాం. కొంచెం 45, 46 పర్వాలేదు, కొంచెం మెల్లగా పెంచుతాను 50 నిమిషాల వరకు. నా శక్తి పెరుగుతున్న కొద్దీ, ఆరోగ్యం బాగవుతున్న కొద్దీ కొంచెం పెంచుదాం. ఓం శాంతి శాంతి శాంతి.